హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది శ్రీజన్ మళ్ళీ అన్ఫేర్గా ఎలిమినేట్ చేస్తారేమో అని ఒక డౌట్తో వీడియో చేస్తున్నా. మీరు ఎంతమంది అయితే శ్రీజన్ బిగ్ బాస్ షోలో చూడాలనుకుంటున్నారో ప్లీజ్ అంతమంది వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరైతే శ్రీజన్ కావాలనుకున్నారో కింద కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మన వీడియో కోసం మాట్లాడుకుందాం. అప్పుడు శ్రీజాని యాక్చువల్లీ మీరు ఒకవేళ నేను ఎపిసోడ్ చూడకపోయింది, నేను ఎపిసోడ్ ఏమైందో చెప్తాను. ఆల్రెడీ బిగ్ బాస్ అని ఏం చెప్పండి అంటే, మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం మీరు పోటీ పడవచ్చు అని చెప్పినారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పినారంటే, మనకి ఓట్లు వేసి మీకు శ్రీజ కావాలా లేకుంటే బర్నీ కావాలనేది మళ్ళీ మన మొక్కలకి వదిలేసినాం బిగ్ బాస్ అన్న. ఇప్పుడు బిగ్ బాస్ వదిలేయడం పక్కన పెడితే ఇప్పుడు బర్నీ శ్రీజని తీసుకుందాం. బర్నీకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? తనుజ ఓట్స్ బర్నీకే పడతాయి, సుమన్ ఓట్స్ బర్నీకే పడతాయి, రాము ఓట్స్ బర్నీకే పడతాయి, దివ్య ఓట్స్ బర్నీకే పడతాయి. ఇవన్నీ ఈ నాలుగు కన్ఫర్మ్. ఇవి ఇంకెవరికి పడవు, ఇవి ఖచ్చితంగా బర్నీకే పడతాయి. అండ్ దీన్ని ఇంకా కంపేర్ చేసుకుంటే మాధురిది కూడా పడే ఛాన్స్ ఉంది. 50-50 మాధురి ఓట్లో 50% బర్నీకి పడినా, 50% శ్రీజ పడినా కూడా బర్నీకి ఆల్రెడీ ఇప్పుడు తన చేత ఒక 30% ఓటింగ్ ఉంది. అది అట్లీస్ట్ ఒక సుమనానికి ఇప్పుడు 10% ఓటింగ్ అని ఉన్నది. అండ్ రాముకు 5%, 6% ఓటింగ్ పడుతుంది. అండ్ దివ్యకు 10% ఓటింగ్ పడుతుంది. ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ పడినా కూడా ఇంకా శ్రీజన్కి ఇంకెక్కడో చోట్లు పడితే నాకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు అంటారు మా అయితే డెమాన్ పవన్ వచ్చాయి శ్రీజకి, రీతు వస్తాయి అంతే. ఇంకా పవన్ కూడా ఈరోజు పొద్దున్న నేను చూసిన వాళ్ళు పిఆర్ఏ డైరెక్ట్గా హోదాలో పెట్టి కళ్యాణ్ కప్పు గెలవాలంటే శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు. మీరు శ్రీజ కోటే కానీ బర్నీ కోటే వాళ్ళ పిఆర్లో సపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంత జరిగినా కూడా ఇంకా శ్రీజ ఓట్లు పడితే నమ్మకం నాకైతే లేదు. అండ్ బిగ్ బాస్ ఈ ఆఫర్ పడడం కూడా నాకు పెద్దగా నచ్చలేదు. ఆల్రెడీ మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ ఆల్రెడీ మీరు ముందు లాస్ట్ వీకే చేశారు. మళ్ళీ ఈ వీక్ కూడా మళ్ళీ మీరు మా మీద వృద్ధి ఓటింగ్ బట్టి పెట్టుకోవడం చాలా తప్పు. ఆల్రెడీ ఇప్పుడు వరకు బర్నీకి ఎంత ఓటింగ్ ఉంది. అండ్ నిన్న సింపతి వర్కౌట్ అయింది, ఎందుకంటే హాస్పిటల్కి పోయినాడు. ఇది ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు. మళ్ళీ ఇంత హౌస్ వచ్చినాక ఖచ్చితంగా సింపతి కూడా వర్కౌట్ అవుతుంది బర్నీకి. బర్నీ గారికి ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ కూడా అయినప్పుడు ఇంకా బర్నీ గారే ఖచ్చితంగా లోపల ఉంటారు. ఇంకా ఇవన్నీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ శ్రీజకి అన్ఫేర్ జరుగుతుంది. అండ్ శ్రీజకి అన్ఫేర్ జరగడం అనేది ఇది మీరు అన్ఫేర్ జరగాలన్నప్పుడు నాకు తెలిసి మా లాస్ట్ వీక్ మీరు తీసుకురాకూడదు. మీరు ఇంకా దిక్కుమాల ప్లాన్లు వేసి మీరు ఇంకా లేదు మా తనజక్కని మేము లేపుకుంటాం, మా తనజనే విన్నారు, బర్నీ మాకు కావాలి, మాకు బాన్స్ బర్నీ కావాలి, లోపల బాన్సే మాకు కావాలన్నప్పుడు మీరు శ్రీజన్ అసలు యాక్చువల్ లాస్ట్ వీక్ తీసుకురాకపోవాల్సింది. ఇప్పుడు మీరు బర్నీని తీసుకొచ్చితే బాన్స్ కోసం. ఇప్పుడు బర్నీ ఉన్నప్పుడు మీకు కంటెంట్ పెరుగుతుంది, మీకు టీఆర్పీ వస్తుందని మీ శ్రీజన్ తీసుకురాకూడదు. ఇప్పుడు శ్రీజన్ తీసుకొచ్చి ఈ 1 వీక్ అంటే మీ టీఆర్పీ కోసం తీసుకొచ్చినట్టు ఉంది. ఈ 1 వీక్ మాకు లాస్ట్ వీక్ అంతా మాకు షో పెద్ద టీఆర్పీ లేదు, ఈ వీక్ అనేది టీఆర్పీ కావడం కోసం శ్రీజన్ లోపల తెచ్చుకొని మీ టీఆర్పీ కోసం వాడుకున్నట్టు ఉంది శ్రీజన్. ఈ టీఆర్పీలు వాడుకునేవన్నీ పక్కన పెడితే శ్రీజ